హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా అంటే గంజాయిని పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఒక్కటని లేదు. ప్రత్యేకించి కూడా గంజాయిని నిర్మూలన చేయడానికి ఒక ఈగల్ అని చెప్పి ఒక టీమ్‌నైతే పెట్టడం జరిగింది. ఈ ఈగల్లో ఏంటంటే ప్రత్యేకించి కూడా గంజాయి ఎక్కడ దొరికినా కూడా ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు. గంజాయి తాగినోళ్ళే గాని, మెయిన్‌గా సరఫరా చేసేవాళ్ళు గాని, మెయిన్‌గా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని కానీ, మెయిన్‌గా ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెట్టే విధంగా ప్రత్యేకించి కూడా ఈగల్ టీమ్ అనేటట్టు పెట్టడం అయితే జరిగింది. ఇంకొకటి కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ చెక్ పోస్టులనేవి పెంచారు. ఎక్కడ అనంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మెయిన్‌గా మనకి గంజాయి అనేది తయారవుద్ది. అంటే గంజాయి మొక్కలనేవి అక్కడ తోటలనేవి వేస్తా ఉంటారు. అక్కడే ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ పోస్టులనేవి పెంచడం జరిగింది. ఆ చెక్ పోస్టుల దగ్గర ఎవరైతే గంజాయి పట్టుకొని దొరుకుతారో వాళ్ళింకా జీవితం కాలం లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ ఇంకా. ఇక్కడ తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇప్పుడు కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చే విధంగా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. కానీ యాక్చువల్‌గా చట్టాలనేవి ఎప్పటినుంచో ఉన్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా దాన్ని పూర్తిగా అనుసరించలేదు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఆ చట్టాలు ఏంటనంటే మెయిన్‌గా చూసుకుంటే ఇప్పుడు ఎవరైనా గానీ గంజాయి తాగి గానీ, గంజాయి అమ్మినట్టు గానీ, గంజాయి సప్లై చేసినట్టు గానీ ఎవరైనా గానీ పట్టుబడ్డారు అనంటే 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అంట. నో బెయిల్ అంట. అంటే బెయిల్ లేకుండా ప్రత్యేకించి కూడా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అంట. అంటే గతంలో ఎలా ఉండదనంటే గంజాయి పట్టుకునేదే చాలా తక్కువ. ఒకవేళ ఎవరినో పట్టుకున్నా సరే వాళ్ళు ఏదో ఒక ఇన్‌ఫ్లుయెన్స్ చేసి బయటకొచ్చేసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు జైలుకి వెళ్లారంటే మాక్సిమం ఒక 6 నెలలు, సంవత్సరం తప్పితే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు గంజాయి కేసులో. కానీ ఇప్పుడు పర్టిక్యులర్‌గా గంజాయి తాగినా కానీ, గంజాయి అమ్మినా కానీ, గంజాయి సప్లై చేసినా కానీ దొరికితే మాత్రం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష. ఒకవేళ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ గంజాయి కేసులో దొరికితే వాళ్ళకింకా జీవిత ఖైదీ శిక్ష అంట. ఇంకా లైఫ్ టైమ్ కూడా జీవిత ఖైదీ కింద ఆళ్ళు జైల్‌లో ఉండడం తప్పితే బయటకొచ్చే ఆప్షన్ లేదంట. పైగా బెయిల్ మంజూరు చేయడానికి అసలు ఆప్షనే లేదంట. ట్రై చేస్తాము, బెయిల్ వస్తదనే మాట కూడా రాదంట. పైగా చెక్ పోస్టులు పెంచారు. అండ్ మెయిన్‌గా చూసుకుంటే ఏగల్ టీమ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టారు. ఆ ఏగల్ టీమ్‌లో కొంతమంది స్పెషల్ ఆఫీసర్‌లు ఏం చేస్తున్నారంటే డ్రోన్ కెమెరాలు యూజ్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు సపోజ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పోలీసులు డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళకూడదు కాబట్టి, వెళితే వీళ్ళకి కూడా ప్రాణహాని ఉంటది కాబట్టి ప్రత్యేకించి కూడా డ్రోన్ కెమెరాలు పెట్టుకొని ఎక్కడెక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి తోటలున్నాయని చెప్పి డ్రోన్ కెమెరాలో ప్రతి ఒక్కటి కూడా చూడడం, ప్రత్యేకించి కూడా పోలీసు బృందాలన్నీ కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ముందు వెళ్ళడం మానేసి, ముందుగా వెళ్ళి వాళ్ళు రిస్క్‌లో ఇరుక్కునేదానికంటే ముందు గంజాయి తోటలు ఎక్కడున్నాయి, అవి డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పైనుంచి మొత్తం కూడా వ్యూ చూడడం జరుగుద్ది. పలానా చోట ఉందని చెప్పి ఐడెంటిఫికేషన్ అవ్వడం, ఎవరు పండిస్తున్నారనేది మొత్తం అన్నీ తెలుసుకోవడం, డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మొదటగా అయితే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రెండోసారి కూడా వాళ్ళు గంజాయి పంట పండించినట్లయితే మాత్రం వాళ్ళకి కూడా పర్మనెంట్ జైలు శిక్ష. అయితే ఇదంతా జరగడానికి ప్రత్యేక కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చాలా గట్టిగా చొరవ తీసుకొని సోషల్ మీడియా గాని, గంజాయి గురించే గాని చాలా బలంగా కొన్ని ఆరోపణలు చేశారో అప్పటినుంచి కూడా మెయిన్‌గా లా అండ్ ఆర్డర్‌కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గాని, హోంశాఖకు సంబంధించి హోంమంత్రి వంగలపూడి అనిత గారు గాని ప్రత్యేకించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఏపీ పోలీస్ శాఖ అంతా కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. గంజాయిని పూర్తిగా కూడా నిర్మూలించడం జరుగుతుంది. ఎవ్వరైనా కానీ గంజాయిలో దొరికారు అనంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జీవితం అనేది ఇంకా జైలు జీవితమే తప్పితే బయటకి ఆప్షన్ లేకుండా పోయింది. ఈరోజు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అయితే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. గత 5 ఏళ్ళు కూడా పిఠాపురం నియోజకవర్గంలో గంజాయి అనేది ఎంత దారుణంగా ఉందనేది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రత్యేకించి కూడా గంజాయి కేసులు ఎవరైనా దొరికితే కుల మతాల భేదాలు చూడకండి. మన పార్టీయా, తన పార్టీ అని చూడకండి. వ్యక్తిగత విభేదాలు చూడకండి. డబ్బున్నోడా, లేనోడా అని చూడకండి. ఎవ్వడైనా కానీ లోనేసేయండి అని చెప్పారు. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో గంజాయి తాగినోళ్ళు కొంత హవా ఎక్కువవుతుంది. మెయిన్‌గా స్కూళ్ళు, కాలేజీల దగ్గర కొంత హడావిడి చేత్తన్నారు. స్కూళ్ళ దగ్గరకొచ్చి, కాలేజీల దగ్గరకొచ్చి వాళ్ళకి గంజాయి అలవాటు చేత్తన్నారు. అక్కడ కొంచెం ఈవ్ టీజింగ్ చేత్తన్నారు. కొంత వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి గతంలో కొన్ని కంప్లెయింట్లు ఏవైతే వచ్చినాయో, ఆ కంప్లెయింట్‌ల ఆధారంగా పవన్ కళ్యాణ్ గారైతే ప్రత్యేకించి కూడా వాళ్ళకి వార్నింగ్‌లు ఇవ్వడం కూడా జరిగింది. ఎవ్వరైనా కానీ ఈవ్ టీజింగ్ అనే పేరుతో పిఠాపురంలో ఎవడైనా కనిపించాడంటే వాడిని మూసేయండి అని చెప్పి బహిరంగ సభలో చాలా సుముఖంగా చెప్పడం జరిగింది.
అప్పటి నుంచి కూడా గంజాయి మీద చాలా టార్గెట్‌గా వర్క్ చేస్తున్నారు. మొన్న కూడా మీరు చూసారు. గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు అక్కడ పర్యటనలో భాగంగా ప్రత్యేకించి కూడా ఒక గ్రామ సర్పంచ్‌తో గాని, లోకల్‌గా ఉండే ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీరెవ్వరూ కూడా గంజాయి పండించొద్దు. మీరు మీకు ఏదైతే ఉపాధి లేదనుకోని చెప్పి మీరు గంజాయి పండించి మీరు బయటికి అమ్ముతున్నారో, ఆ పండించిన గంజాయి అంతా కూడా బయటికెళ్ళడం వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి విడమర్చి చెప్పారు. మీరు గంజాయి పంట మానేయండి. మీకు అభివృద్ధి చేసి మీకు అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత నాది అనేటట్టు పవన్ కళ్యాణ్ గారైతే ఆ గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు గంజాయి పండించమని చెప్పడం కూడా జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో 100కి 100% గంజాయి లేకుండా చేయడానికైతే మాత్రం ఏపీ పోలీస్ శాఖే గాని, మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారే గాని, ఇటువైపు మెయిన్‌గా మనకి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు గాని, లా అండ్ ఆర్డర్ పరంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గాని, ఇలా కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ గంజాయి వాడినట్లయితే మాత్రం జైలుకు వెళ్ళడం ఖాయం. అది కూడా సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు 10 ఏళ్ళు. రెండో పట్టు దొరికితే మాత్రం పర్మనెంట్ జైలు శిక్ష. అంటే జీవిత ఖైదీ జైలు శిక్ష అనేది వేయడం అయితే జరుగుద్ది. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ అనేది గంజాయి నిర్మూలన ఆంధ్రప్రదేశ్ కింద తయారు చేయడానికి అయితే మాత్రం కూటమి ప్రభుత్వం 100కి 100% శతవిధాల ప్రయత్నాలు చేస్తుందని మనం చాలా బలంగా చెప్పవచ్చు.